ఊపిరి పీల్చుకుని రిలాక్స్ అయ్యేలోపు మళ్ళీ పెదవులు అందుకున్నాడు. ఇద్దరిలో ఉద్రేకం కలుగుతుంటే అతని మెడ చుట్టూ చేతులతో బిగించి పట్టుకుంది. పెదవులు విడిచి ఎదను కప్పుకోబోతున్న ఆమె చర్యకు అడ్డుపడుతూ చేతులు లాక్ చేశాడు. కళ్ళతోనే కంగారు కురిపిస్తుంది. ఆమె అందమైన నయనాలు భయంగా చూస్తుంటే అర్థించాడు ఒక్కసారి అన్నట్లు. బిడియంతో ముడుచుకుపోయింది తను. అతని నాలుక చేస్తున్న అల్లరికి తనువు పులకరిస్తుంది. నాలుకతో రాస్తూ లవ్ బైట్స్ ఇస్తున్న విజయ్ అలాగే కిందకు వస్తూ బొడ్డు లోతుని కొలవడం ప్రారంభించాడు. తన్మయత్వంతో విజయ్ గారు అంది కష్టం మీద. అతని పనిలో అతను ఉంటే భుజం మీద తట్టింది చిన్నగా. చూశాడు కళ్ళు చిన్నగా చేసి. ఇప్పుడు కాదు అంది ఆ చూపులను తాళలేక అతనిని ఆపలేక. ఇక 2 డేసే ఇంకా ఇక్కడే స్టార్ట్ చేద్దాం. చెప్పి ఆపిన పనిని మళ్ళీ చేస్తుంటే ప్లీజ్ వద్దు అంది రిక్వెస్టింగ్గా. 2 డేస్ బిజీగా ఉంటానే, అక్కడికి వెళ్ళాక అన్నాడు. పర్వాలేదు అంది. ఎవరికే పర్వాలేదు పైకి లేస్తూ అన్నాడు ఎర్రగా మారిన ముక్కుతో. విజయ్ ఫేస్లో అలాంటి క్యూట్ యాంగర్ని చూస్తూ నవ్వేసింది. ఆమె చెయ్యి పట్టుకుని పైకి లాక్కుంటూ పై ఎదపై తల పెట్టుకుని ఆఫీస్ వర్క్ ఉంది అక్కడ కూడా, అవన్నీ ఫినిష్ అయ్యే వరకు చాందినితో ఉండాలి, నువ్వు ఉంటావా అన్నాడు తడి ముద్దులు అద్దుతూ. అంది బ్లౌజ్ వెతుకుతూ. భయపడవు కదా? ఏంటి వెతుకుతున్నావు? బ్లౌజ్ అంది. ఇవాళకి దాంతో అవసరం లేదులే, ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటుంది కదా. నాకు కూడా అందని అందాలను దాచేస్తూ చెప్తున్న విజయ్ని ఆమె అవాక్కై చూసింది. నేను ఇలా టవల్తో, నువ్వు అలా అంటుంటే చేతులతో నోరును మూసేసింది. వాటితో కాదే మూసేది, వీటితో అంటూ పెదవులను పట్టి లాగుతూ దగ్గరకు వచ్చి అందుకున్నాడు. 2 రోజుల పాటు తనకున్న పలుకుబడి, ఇంకా తనకి సీక్రెట్గా సహాయం చేసే అతని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి రహస్యంగా తనకు తెలిసిన పొలిటీషియన్ కలిసి ముందుగా ఆ డీజీపీని వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్డర్ పేపర్స్ను రెడీ చేయించాడు అతను. జైల్లో ఆనందంలో మునిగిపోయారు ప్రతాప్, గిరిధర్. ఆ డీజీపీ ట్రాన్స్ఫర్ తెలిసి ఇంకొన్ని రోజులు ఓపిక పడితే కొత్తగా డీజీపీగా చార్జ్ తీసుకునే కొత్త ఆఫీసర్తో ఎలాగైనా సరే డీల్ చేసుకుని వీలైతే బెయిల్ సంపాదించి బయటకు రాబోతున్నాం అన్న సంతోషంలో వికృతంగా నవ్వుతున్నారు తండ్రి కొడుకులు. ధరణి తన చేతికి చిక్కినట్టే చిక్కి మిస్ అవ్వడంతో తనలోని పగ, పంతం, ఆమెను సొంతం చేసుకోవాలన్న కాంక్షతో, ఆమెను తను చూసే ఉన్న అప్సరస లాంటి రూపాన్ని తలుచుకొని కోరికతో రగిలిపోతున్నాడు ప్రతాప్. మధ్య మధ్యలో అతని నుంచి వచ్చే సహాయం వారికి మరింత బలాన్ని చేకూర్చింది. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని 1000 కళ్ళతో తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ డే ఈవినింగ్ టైంకే ఫ్లైట్. ప్యాకింగ్ చేసిన ఎయిర్ బ్యాగ్స్ అన్ని కార్లో పెట్టిస్తున్నారు సునంద గారు. ధరణి జాగ్రత్త. అప్పటికి 100సారి కోడలికి జాగ్రత్త చెప్పడం. ఎందుకో మొదటిసారి అంత దూరం వెళ్తున్నందుకు ధరణి కూడా కంగారుగా ఉంది. తనకు ఎలాంటి భయం కలగకుండా చూసుకోవడానికి విజయ్ ఉన్నాడన్న ధైర్యం కూడా ఉంది. కిషోర్కు ఆఫీస్ వ్యవహారాలన్నీ చెప్పి ఇంపార్టెంట్ వర్క్ అయితే ఇన్ఫార్మ్ చేయమని చెప్పాడు. ఆశ్రమంలో బిల్డింగ్ పనులు చూసుకోవడానికి ఇంజనీర్కి తోడుగా ఒక మేనేజర్ని కూడా పెట్టి ఎప్పటికప్పుడు బిల్డింగ్ వివరాలన్నీ తనకు చెప్పమని చెప్పాడు. అమ్మా, ఇంకో 2 గంటల్లో ఫ్లైట్, బయలుదేరుతున్నా. ఫ్రెష్ అయ్యి లాంగ్ డ్రెస్ అనార్కలిలో వచ్చి చేతికి బ్యాంగిల్స్ కోసం వెతుకుతూ సుమిత్ర గారితో మాట్లాడుతుంది ధరణి. జాగ్రత్తగా వెళ్ళి రండి తల్లి. కొత్త దేశమని కొత్తగా ఉందని భయపడకు. అల్లుడు గారు చూసుకుంటారు కదా, ఆయన చెప్పేది విను, సరేనా? అప్పటికి 10వసారి ఆవిడ కూడా చెప్పడం. అత్తయ్య గారు కూడా అలాగే అన్నారమ్మా. అయినా ఎందుకో భయంగా ఉందమ్మా, లో గొంతుతో చెప్తున్న ధరణి షోల్డర్ మీద తగిలిన విజయ్ గడ్డం గుచ్చుకోవడంతో ఉలిక్కిపడి ఫోన్ వదిలేస్తుంది. రెప్పపాటులో పడిపోతున్న ఫోన్ పట్టుకుని తిరిగి తన ఇయర్ దగ్గర పెడుతూ మాట్లాడమంటాడు, చేత్తో నడుమును చుట్టేస్తూ. తలకు ఉన్న టవల్తో డ్రెస్ షోల్డర్ అంతా తడుస్తుంటే టవల్ని తీసేస్తున్న విజయ్ని ఓర కంటితో చూస్తూ ఫోన్లో ఉన్న తల్లి పిలవడంతో అమ్మా అంది. అనవసరమైన భయాలు పెట్టుకుని అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకు ధరణి. సీరియస్గా భార్యకు వార్నింగ్ ఇస్తున్న అత్తగారి మాటలు వింటూ నవ్వుతున్న విజయ్ని బుంగమూతి పెట్టి చూస్తూ నేను మీ అల్లుడు గారిని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదమ్మా అంది ఉడికిపోయి. నడుముని గిల్లేశాడు. మూతి బిగించి చూస్తున్న ధరణి పెదవులు పట్టుకొని మిర్రర్లో ఎర్రగా మారిన ముక్కుని చూసి ఉమ్మా అంటూ లిప్స్ కదులుతున్న విజయ్ని చూసి ముక్కుతో పాటు బుగ్గలు కూడా ఎరుపెక్కాయి ఈసారి. నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చి అస్సలు ఇబ్బంది పెట్టలేదు కదా అంది. ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మా అంది గట్టిగా అరిచి. అమ్మని, అందుకే చెప్తున్నా,
తలతిక్క వేషాలేసి అబ్బాయికి కోపం తెప్పించకుండా మంచిగా మసులుకో తల్లి ఆప్యాయంగా చెప్తుంది ఆమె. అసలే కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, అది కూడా వెళ్తుంది పెళ్లికి. సంతోషంగా గడపండి ఇద్దరు అమ్మా అంది గట్టిగా. విజయ్ వింటున్నాడని టెన్షన్ పడుతూ. ఏయ్ అమ్మ బొమ్మ అనక చెప్పేది విను. అబ్బాయికి విసుగు పుట్టించే పనులు చేయకుండా పెళ్లి చూసుకుని చక్కగా తిరిగేసి రండి. ఇదిగో మీ నాన్న మాట్లాడతారంట అని ఫోన్ రామకృష్ణయ్య గారి చేతిలో పెడుతూ చెప్పింది సుమిత్ర. విజయ్ ధరణిని వదిలేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే ధరణి ఇంట్లో అందరితో ఫోన్లో మాట్లాడుతుంది. ఎంతలా వారు జాగ్రత్తలు చెప్తున్నారు అంటే ఫ్రెష్ అయి విజయ్ వచ్చేసరికి కూడా ఆగడం లేదు వారి మాటలు. ధరణి దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకుని మామయ్య గారు టైం అవుతుంది, అక్కడికి రీచ్ అయ్యాక మళ్ళీ కాల్ చేస్తాం అంటాడు ధరణికి సీరియస్ లుక్ ఇస్తూ. ఎందుకంటే ఆమె హెయిర్ ఇంకా డ్రై చేసుకోకుండా అలాగే ఉండటంతో పల్లిక్కలిస్తూ పోయింది హెయిర్ డ్రయర్ కోసం. ధరణి జాగ్రత్త బాబు, దానికి ఏం తెలీదు, ఏదన్నా తెలుసో తెలియకో చేస్తే అంటున్న మామగారి మాటలకు మీరేం టెన్షన్ పడకండి మామయ్య, నేను చూసుకుంటాను అని చెప్పి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వస్తాడు. స్టూల్ పై కూర్చొని డ్రయర్తో హెయిర్ బ్లో చేస్తున్న ధరణి కష్టాలను చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి హెల్ప్ చేయనా అంటాడు. ఆ అంటుంది చిక్కు పడుతున్న హెయిర్ని చూసి. సిల్కీగా ఉన్న లాంగ్ హెయిర్ని నీట్గా డ్రై చేస్తున్న విజయ్ని చూస్తూ హెయిర్ని ట్రిమ్ చేసుకోనా అంటూ ఒక పిచ్చి ప్రశ్న లేవదీస్తుంది. అంతే, ఒకే ఒక డెడ్లీ లుక్ ఇచ్చాడు. ఆ లుక్కి అదిరిపడి భయంతో తల దించేసి సైలెంట్ అయ్యింది. 10 నిమిషాలకు జుట్టు నీట్గా డ్రై అవ్వడంతో చేతిలో ఉన్న మిషన్ పక్కన పెట్టి ఒక ఊదుటున ధరణిని మీదకి లాక్కుంటూ ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు సీరియస్గా చూస్తూ. ఆ లుక్స్కి చూసి భయపడి వాయిస్కే జడుసుకుంటే ట్రిమ్ చేస్తావా? బీట్రూట్లా మారింది అతని ఫేస్. కష్టంగా ఉందా మెయింటైన్ చేయడం, లేక స్టైల్గా ఫ్యాషన్గా ఉంటుందని అంటున్నావా అంటాడు. మీకు ఇబ్బందిగా ఉండకూడదు అని అంటూ ఆగింది. ఎందుకు ఇబ్బంది? ఇంకా దగ్గరగా లాక్కుని నడుము చుట్టూ చేతిని బిగించి పట్టుకుని అంటాడు. మీ చేత ఎలాంటి పనులు చేయించడం ఇష్టం లేక అంది. ఐ లవ్ యువర్ లాంగ్ హెయిర్ ధరణి. నేను నిన్ను చూడకముందు నీలో చూసింది నీ జడను, దానికి పెట్టుకున్న రెడ్ రోజ్ని. కళ్ళు పైకెత్తి చూసింది. తననే చూస్తున్న విజయ్ చూపులో బందీ అయ్యింది. టెంపుల్లో నువ్వు సాంగ్ పాడుతుంటే ఫస్ట్ విన్నది నీ స్వీట్ వాయిస్ అయితే నెక్స్ట్ చూసింది నీ లాంగ్ హెయిర్ని. ఆ నిమిషం నచ్చేసావు నువ్వు. నీకు సిల్లీగా ఉందేమో ఈ విషయం,